నిన్న ఈ దేశ ప్రధాని హైదరాబాదు పర్యటనకు వచ్చినటువంటి సందర్భంలో హైదరాబాదు రాష్ట్ర ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రధానమంత్రిని కోరుకుంటున్నట్టు, బీజేపీని కోరుకుంటున్నట్టు తను గాలిని చూసి బల్బ్ అనుకొని మాట్లాడుతున్నట్టు ఒక సందం నేను కనిపించింది. అది ఉత్త గాలినే, అది బల్బు కాదు అనేటువంటిది తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో కానీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ స్పష్టంగా కనిపించింది. పార్లమెంటులో బీఆర్ఎస్ పార్టీ అవయదానం చేస్తే వెంటిలేటర్ మీద గెలిచి వచ్చినటువంటి వాళ్ళు బీజేపీ వాళ్ళు. బీఆర్ఎస్ అవయదానం చేసింది కాబట్టి బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో డెత్ కాకుండా ఉన్నదనేటువంటి విషయం తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి తెలంగాణలో బీజేపీ జాకీ పెట్టి లేచే స్థితిలో లేదు. తెలంగాణ ప్రజలు బీజేపీని నమ్మరు, విశ్వసించరు. అది నరేంద్ర మోడీకి కూడా తెలుసు. కానీ ఇక్కడికి వచ్చినా కాబట్టి బీజేపీ కేడర్లో ఏదో జోసి నింపాలనేటువంటి దానికోసం ప్రధానమంత్రి మాట్లాడినటువంటి మాటలే తప్ప దాంట్లో సత్యం లేదు. ఈ దేశ ప్రధాని ఎంత వివక్షత పూరితంగా ఉంటాడో, పక్క రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నటువంటి నిధులు, అందిస్తున్నటువంటి సహకారం ఎంత, తెలంగాణ ప్రాంతానికి ఏ మేరకు నిధులు ఇస్తుందో చాలా స్పష్టంగా అర్థమవుతాం. కాబట్టి తెలంగాణ ప్రాంత ప్రజలు ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా నైజాం నవాబును తరిమినటువంటి చరిత్ర తెలంగాణ ప్రజలు. మొన్న తెలంగాణ ఉద్యమంలో కూడా 1200 మంది బలిదానం అవుతూ తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి ఒక సందర్భం కూడా మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి మోడీ, అమిత్ షా, బీజేపీ ఆటలు తెలంగాణ గడ్డ మీద సాగవు, తెలంగాణ గడ్డ మీద సాగనీయం. తెలంగాణ గడ్డ మీద మరొక మారు విజయ దుందుబి మోగించి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉంటాడు, రేవంత్ రెడ్డి గెలుస్తాడు, రేవంత్ రెడ్డి తెలంగాణే రేవంత్ రెడ్డి అనేటువంటి పద్ధతుల్లో తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి గారిని కాపాడుకుంటారు. కానీ మోడీలు, షాలు, ఇవి డ్రామాలు, మీ ఆటలు తెలంగాణ గడ్డ మీద సాగవు. నువ్వు తెలంగాణకు వచ్చినావు, ఏం చేసినావు? ఒక్క జాతీయ ప్రాజెక్ట్ అని ఇచ్చినవా? ఒక్కటన్నా ఇచ్చినవా? ఏమంటే నేను రైళ్ళు ఇచ్చినాను అంటావు. రైళ్ళు వివిధ రాష్ట్రాలకు కనెక్టివిటీ ఉన్నది కాబట్టి ఇయ్యక తప్పలేదు. నీకు ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు కనెక్టివిటీ ఉన్నది. నీకు ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు కనెక్టివిటీ కావాలి, రాకపోకలు కావాలి కాబట్టి నువ్వు ఇచ్చినావు. నువ్వు కర్ణాటకకు కనెక్టివిటీ కావాలి కాబట్టి ఇచ్చినావు. మా రాష్ట్ర ప్రజల మీద ప్రేమతో కాదు, మా రాష్ట్రం మీద ప్రేమతో నువ్వు చేయలే. పక్క రాష్ట్రాల మీద ప్రేమతో, పక్క రాష్ట్రాల మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్తో చేసిన తప్ప మా కోసం కాదు. కాబట్టి నరేంద్ర మోడీకి మేము సూటిగా అడుగుతా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రానికి విభజన చట్టంలో ఉండేటువంటి హామీలు, విభజన చట్టంలో ఉన్నటువంటి హామీల్ని అమలు చేయకపోగా సందర్భం వచ్చినప్పుడల్లా తెలంగాణ ఏర్పాటునే నువ్వు క్వశ్చన్ చేసినావు. తల్లిని చంపి బిడ్డను తీసిండ్రని, అప్రజాస్వామికంగా ఇచ్చిర్రని నువ్వు మాట్లాడినటువంటి మాటలల్లా తెలంగాణ ప్రజల గుండెలకు గాయాలైనవి తప్ప ఎప్పుడు కూడా ఓదార్పు కాలేదు. నువ్వు భారతదేశంలో పార్లమెంట్లో అడుగు పెడుతున్నప్పుడు నువ్వు మొట్టమొదటిసారి గెలిచి పార్లమెంటుకు పదాభివందనం చేసేసి సాష్టాంగ నమస్కారం చేసి నువ్వు పార్లమెంట్లో అడుగుపెట్టావు. కానీ ఈ దేశ రాజ్యాంగాన్ని నిత్యము అవమానపరుస్తూ ఈ దేశ రాజ్యాంగానికి తూట్లు పడిచేటువంటి ప్రయత్నమే చేస్తున్నావు తప్ప ఈ దేశ రాజ్యాంగాన్ని ఎక్కడ కూడా నువ్వు గౌరవిస్తలేవు.
Subscribe us and press the bell icon for more interesting updates.